కరీంనగర్ రెడీ ఫర్ చేంజ్, తగ్గేదేలే. కరీంనగర్ రాజకీయాల్లో ఈ మాట ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే మార్పు మొదలైంది కాబట్టి. అది మాటల్లో కాదు, ఫలితాల్లో కనిపిస్తుంది. కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ ఎంపీగా బండి సంజయ్ 2 లక్షలకు పైగా భారీ మెజార్టీతో ఘన విజయం సాధించడం అంటే ఈ గెలుపు కేవలం ఒక వ్యక్తి గెలుపు కాదు. ఇది కరీంనగర్ ప్రజలు ఇచ్చిన బలమైన రాజకీయ సందేశం. ఇప్పటి వరకు బీజేపీ అంటే ఒక అభిప్రాయం ఉండేది. బీజేపీకి పట్టణంలోనే ఓటు బ్యాంకు బలంగా ఉంది అని ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసినవి గత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు. గతంలో ఎన్నడూ లేని విధంగా కరీంనగర్ పార్లమెంటరీ పరిధిలోని 100కు పైగా గ్రామాల్లో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందడం అంటే బీజేపీ ఓటు బ్యాంకు పట్టణాలకే పరిమితం కాదు, అది ఇప్పుడు గ్రామ స్థాయిలో కూడా బలపడిందని అర్థం. గ్రామాల్లో నమ్మకం ఏర్పడితే అది మున్సిపాలిటీ మరియు కార్పొరేషన్లో ఓటు బ్యాంకు మరింత బలపడుతుందని ముందుగానే బలంగా నమ్మిన బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటరీ పరిధిలోని గ్రామాల్లో బీజేపీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కార్యకర్తలకు, నాయకులకు పూర్తి స్థాయిలో వెన్నుదన్నుగా నిలిచారు. మున్సిపల్ విషయానికి వస్తే ఒక్కో వార్డులో 2 పోటీకి సిద్ధమవుతుండగా కరీంనగర్ కార్పొరేషన్లో ఒక్కో డివిజన్లో ఏకంగా 4 పోటీకి సిద్ధమవుతున్నారు. అంటే బీజేపీ మరియు బండి సంజయ్ క్రేజ్ ఎలా ఉందో అర్థమవుతుంది. కరీంనగర్ పరిధిలోని గ్రామ స్థాయి నుండి కరీంనగర్ కార్పొరేషన్ వరకు ఒకే రాజకీయ వేదికగా ఏర్పరచడం ద్వారా సాధారణ ఎంపీ లాడ్స్తో పాటుగా సిఎస్ఆర్ నిధులు, స్మార్ట్ సిటీ అమృత్ నిధులు మరియు కేంద్ర ప్రభుత్వంతో నేరుగా అదనపు నిధులను తరలించడం, కార్పొరేషన్ నుంచి గ్రామ స్థాయి వరకు బీజేపీ ప్రజాప్రతినిధులు గెలుపొందడం ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి లబ్ధిదారులకు న్యాయం చేయడం, తద్వారా కరీంనగర్ అభివృద్ధిని మరింత వేగవంతం చేయడం ప్రధాన ఉద్దేశం. ఇది రాజకీయ లాజిక్ మాత్రమే కాదు, ఇది ఇప్పుడున్న కరీంనగర్ ప్రగతికి నిదర్శనం. బండి సంజయ్ మాటల్లో అభివృద్ధి మా విధానం, హిందుత్వం మా నినాదం ఈ 2 గ్రామం నుంచి పట్టణం వరకు ప్రజలను అనుసంధానిస్తున్నాయి. అందుకే ఈరోజు బీజేపీకి గ్రామాల్లో బలం పెరిగింది, మున్సిపాలిటీల్లో అవకాశాలు కనిపిస్తున్నాయి, కార్పొరేషన్లో విజయం సాధ్యమవుతుంది. ఇది ఊహ కాదు, ఇది అంచనా కూడా కాదు, ఇది ఫలితాల మీద నిలబడ్డ రాజకీయ నిజం. అభివృద్ధి మా విధానం, హిందుత్వం మా నినాదం అనే అంశంతో ముందుకెళ్తున్న బండి సంజయ్కి కరీంనగర్ పరిధిలోని వేములవాడ, సిరిసిల్ల, హుజురాబాద్, హుస్నాబాద్, జమ్మికుంట, చొప్పదండి 6 మున్సిపాలిటీలు మరియు కరీంనగర్ కార్పొరేషన్పై కాషాయ జెండా ఎగరవేసి కరీంనగర్ను మరింత ప్రగతి పదంలో తీసుకువెళ్తాడని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ బండి సంజయ్ గారు అండ్ టీమ్ మెంబర్స్ ఆల్సో.